హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు సీతారామ తెలుగు వ్లాగ్స్. ఎలా జరుపుకున్నారండి సంక్రాంతి పండుగ అందరూ? మేము కూడా మా సొంత ఊర్లో చాలా బాగా జరుపుకున్నాం. పండుగంటేనే పిండి వంటలు, కొత్త బట్టలు, భోగి పళ్ళు, భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, చిన్నపిల్లల సందడి, గాలిపటాలు ఎగరవేయడం. అబ్బో, ఎన్ని ఉంటాయండి! ఇవన్నీ కూడా అన్నింటినీ మా ఊరొచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి హైదరాబాద్కి వచ్చేసామండి. ఊరు వెళ్ళే ముందు నేను ఇక్కడ పిండి వంటలు చేసుకొని తీసుకెళ్ళాను. హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళే ముందు తీసుకెళ్ళాను. కజ్జికాయలు, పప్పు చెక్కలు, ఈ 2 పిండి వంటలే చేశానండి. నాకు ఒక 3 years బ్యాక్ వరకు కూడా మా మదర్, మా అత్తమ్మ 4 years బ్యాక్ వరకు ఉన్నారు. ఆవిడ కాలం చేసి 4 ఏళ్ళు అవుతుంది. నా చిన్నతనం నుంచి కూడా వాళ్ళిద్దరూ పిండి వంటలు చేసిస్తే తినడం, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు ప్యాక్ చేసిస్తే పట్టుకొచ్చి తినేదాన్ని. ఒక 2 years నుంచి 3 years నుంచి చిన్నగా నేను కూడా వండడం స్టార్ట్ చేశాను. సిచ్యువేషన్స్ అన్నీ ఒకలా ఉండవు కదండి. అప్పుడు వాళ్ళు వండిస్తే నేను తినేదాన్ని, ఇప్పుడు నేను వండి పట్టుకెళ్తే మా ఇంట్లో వాళ్ళు తింటున్నారు. పప్పు చెక్కలు తెలుసు కదండి, బియ్యపిండి, అందులో నువ్వులు, పచ్చిశనగపప్పు కానీ లేదా పెసరపప్పు కానీ, నువ్వులు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, ఇవన్నీ వేసుకుని కలిపి ముద్ద కింద చేసి ఇందులో పిండిలో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి, గుల్లగా బాగా వస్తాయి. వాటితో చిన్న ఉండలు చేసుకొని అప్పుడల్లా ఒత్తుకోవాలి. అలాగే కజ్జికాయలు నేను ఈసారి గోధుమ పిండితో చేశానండి. అమ్మ మైదా పిండితో చేయడం నేర్పించారు నాకు. ఈసారి నేను గోధుమ పిండితో చేశాను. గోధుమ పిండి కొంచెం హెల్దీ కదా. 2 పిండి వంటలు కూడా బాగా కుదిరాయి. చిన్నతనంలో అయితే అమ్మ జంతికలు, అరుసులు, పప్పు చెక్కలు, నాకు చాలా ఇష్టం పోకుండలంటే. ఈ సంవత్సరం అమ్మతో చేయించుకోవడానికి అమ్మకి ఓపిక లేదు, అమ్మ నీరసంగా ఉంది. అత్తమ్మ కాలం చేసి 4 ఏళ్ళు అవుతుంది. ఆవిడున్నప్పుడైతే ఎవరికి ఏ పిండి వంట కావాలో అవన్నీ ఆవిడే ముందే ప్రిపేర్ చేసి డబ్బాల్లోకి ఎత్తేసి ఎవరికి వాళ్ళకి ప్యాక్ చేసి రెడీగా ఉంచేవాళ్ళు. లాస్ట్ ఇయర్ వరకు అమ్మ చాలా హుషారుగా చేసేది. మా నాన్నగారు లాస్ట్ ఇయర్ కాలం చేశారు. ఆ ఎఫెక్ట్తో అమ్మ కూడా ఇయర్ అంతా చాలా డల్గా ఉంది. కొంచెం కష్టమే లేండి. ఇప్పుడు నేను పెద్ద అయ్యాను కదా, చక్కగా నేను చేసి పెడుతున్నాను అనమాట. వాళ్ళు చేసిన రకాల పిండి వంటలు నా వల్ల అవ్వలేదులేండి. 2 రకాల పిండి వంటలే సింపుల్గా చేసేసాను. పప్పు చెక్కలు మాత్రం చాలా బాగా కుదిరాయండి. మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు? కజ్జికాయల్లో అయితే డ్రై ఫ్రూట్ మిక్సర్ మధ్యలో యాడ్ చేశాను. కరాచీ, పంచదార, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుని సన్నగా కట్ చేసి వాటన్నింటితోని రోస్ట్ చేసి షుగర్ పౌడర్ యాడ్ చేసి ఆ పౌడర్ని మధ్యలో ఫిల్ చేసి గోధుమ పిండి చపాతీలా చేసి క్లోజ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి డీప్ ఫ్రైలో చేసుకొని తీసుకోవడమే. సిమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల కొంచెం గట్టిగా అనిపించాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుంటే బాగుండేది. ఒక్కళ్ళే ఒత్తుకోవడం, ఒక్కళ్ళే చేయడం కాబట్టి టైం టేకింగ్ ఎక్కువే పడుతుందండి. పొద్దున్నే ఎప్పుడో 10ంటికి మొదలు పెడితే సాయంత్రం 6 వరకు చేస్తూనే ఉన్నాను. నా చిన్నప్పుడైతే మా అమ్మ, మా అత్తమ్మ ఇద్దరు కలిపి పొద్దున్న 10ంటికి మొదలు పెడితే మధ్యాహ్నం 12-12:30 కల్లా 2 వంటలు అవగొట్టేసి కూర్చుని వాళ్ళు చక్కగా నచ్చిన కర్రీతో భోజనం చేసి ఒక 2 టీవీ సీరియల్స్ చూసి మళ్ళీ 2కి స్టార్ట్ చేస్తే 4-4:30 కల్లా వాళ్ళు అనుకున్న పిండి వంటలు అన్నీ చేసేసేవాళ్ళండి. ఒక్కొక్కసారి పుల్లల పొయ్యి మీద కూడా చేసేవాళ్ళు, పెద్ద బాణలు పెట్టి. ఇప్పుడు నేను స్టవ్ మీద, గ్యాస్ సిలిండర్ స్టవ్ మీద చేసుకున్నా కూడా నాకు చాలా టైమే పట్టింది, ఒక్కదానే చేయడం వల్లేమోనండి. మీ ఇంట్లో మీ సైడ్ ఏమేమి పిండి వంటలు చేసుకుంటారు? మా సైడ్ అరిసెలు చేస్తారు. అరిసెలు పల్చగా రేకుల్లాగా కరకరలాడుతూ వస్తాయి. నేను గుంటూరు సైడ్ అరిసెలు తినేదాన్ని. అవైతే లావుగా కొంచెం అప్పాల్లాగా ఉంటాయి, పెద్దవి చేస్తారు వాళ్ళు. వాటిని అరిసెలు అంటారు. నాకు మా సైడ్ అరిసెల కంటే గుంటూరు అరిసెలు అంటే చాలా ఇష్టం అండి. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎంత బాగా చేస్తారో గుంటూరు సైడ్ అరిసెలు, చాలా బాగుంటాయి. ఓన్లీ నేతిలోనే ఫ్రై చేస్తారు. కజ్జికాయలకి, పప్పు చెక్కలకి ఈజీ ప్రాసెస్లో పూరి ప్రెషర్ ఉండుంటే కనుక నాకు చాలా ఈజీ అయిపోయింది. వండిన పిండి వంటలన్నీ పట్టుకొని బట్టలు సర్దుకొని చలో ఊరికంటే రెడీ అయిపోయాము. పండగ అంటే మనసంతా సొంత ఊరికే పరుగులు తీస్తుంది కదా. అలాగే మేము కూడా బస్కి టికెట్స్ దొరికాయండి, ట్రైన్కి దొరకలేదు. బస్కి చలో అనుకుంటూ బయలుదేరిపోయాం. ముందు రోజు నైట్ మేము 9:30కి బస్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clockకి బస్ దిగామండి. అంత లేట్ అయిపోయింది. సాటర్డే దిగాము. మా ఊరి నుంచి అన్నవరం దగ్గర మాట. మాది కాకినాడ. అన్నవరం నుంచి కాకినాడ దగ్గర కాబట్టి
అన్నవరం టెంపుల్కి వెళ్ళి 3 ఇయర్స్ అయిపోతుంది, 4 ఇయర్స్ అయిపోతుందండి. కోవిడ్కి ముందు వెళ్ళాము. వెళ్ళి వ్రతం చేయించుకున్నాము. మేము వెళ్ళింది సాటర్డే, భోగి ముందు రోజు. చాలా ఖాళీగా ఉందండి. మేము దిగేటప్పటికే 11 అయింది కాబట్టి సాటర్డే ఫాస్టింగ్లో ఉన్నాం కదా అని అలాగే వెళ్ళాము. గుడికి వెళ్ళేటప్పటికి 1 గంట అయిపోయింది. ఇంకా జరుగుతున్నాయి, చక్కగా వ్రతాలు జరుగుతున్నాయి. 1000 రూపాయల టికెట్ తీసుకుంటే త్వరగా అవుతుంది అనుకున్నాం, కానీ 1000 రూపాయల టికెట్లో ఎవ్వరు లేరండి. ఖాళీగా ఉన్నప్పుడు మనం తక్కువ రేట్తో టికెట్లో తీసుకుంటేనే త్వరగా వెళ్ళిపోతామని అర్థమైంది. బయటకు వచ్చిన తర్వాత గోవులన్నీ ఉన్నాయన్నమాట. మా చిన్నోడికి పక్షులు, కుక్కలు, కుక్క పిల్లలు, ఆవులు, గేదెలు, మేకలు, అసలు ఇదే అదే అని కాదండోయ్, జంతువులన్నీ అంటే చాలా ఇష్టం వాడికి. వాటితో ఆడుకుంటూ తిరుగుతున్నాడు అనమాట. గుడికి వస్తే చాలా పెద్ద పెద్ద బొట్లు పెట్టేసుకుంటాడు. శివనామాలు పెట్టేసుకుని, కుంకుమ బొట్టు పెద్దది పెట్టేసుకుని రెడీ అయిపోతాడు. వాడికి చాలా చాలా ఇష్టం. అసలు జనాలు లేరేమో, ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అండి గుళ్ళోని. తర్వాత రోజు భోగి పండుగ కదా, దానికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి నేను బోల్డ్ సార్లు అన్నవరం వచ్చాను. ఇది ఫస్ట్ టైం ఇంత ఖాళీగా పుణ్యక్షేత్రాన్ని చూడడం. ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇది చూసారండి, సన్లైట్ ఆ రోజు అసలు ఎండే లేదు. మీకు చూపిందాము అంటే, కానీ చిన్న క్లిప్ తీసాను. ఇలా మార్క్ మీకు కనిపిస్తుందో లేదో, చిన్న చిన్న గీతలు కూడా ఉన్నాయి. నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు లాగా మనం నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళలాగా లెక్క చూడొచ్చు. మనకి గడియారం కనిపెట్టక కాలంలో, అప్పుడు ఆ కాలంలో ఇలా చూసేవాళ్ళంటే టైంని. మధ్యలో డివైడర్ లాగా ఉంది కదా, ఎడం చేతి వైపు ఏమో ఎండ పడితే సాయంత్రం అని, కుడి చేతి వైపు ఎండ పడితే ఉదయం పూటని, మధ్యలో డివైడర్ దగ్గర ఎండ పడితే మధ్యాహ్నం అని అనేవాళ్ళంట. మా డాడీ చిన్నప్పుడు తీసుకొచ్చి చూపించేవాళ్ళు. అది గుర్తొచ్చి మా పిల్లలకు చూపిందామని చూసాం, కానీ ఎండ లేకపోవడం వల్ల సరిగ్గా వాళ్ళకి చెప్పలేకపోయాము. శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యదేవుని దేవస్థానం, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుందండి గుడి. నాకు చాలా చాలా ఇష్టం. సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఆకులు కూడా నాకేయాల్సిందేనండి. నాకైతే అంత పిచ్చి ప్రసాదం. మా ఊళ్ళోంచి కానీ తెలిసిన వాళ్ళు కానీ అన్నవరం మీద నుంచి వెళ్తే చాలు, కింద మనకి అన్నవరం దేవస్థానం కింద ఒక ప్లేస్లో ప్రసాదాన్ని అమ్ముతూ ఉంటారు. అక్కడి నుంచి ఎవరు వెళ్ళినా చెప్పక్కర్లేదు, పనిగట్టుకొని తీసుకొచ్చి ప్యాకెట్లు పంపించేస్తారు. కోరిన కోరికలు అన్నీ తీరుతాయండి. మనసులో ఉన్న కోరికలు, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా, ఆరోగ్య సమస్యలకైనా, దేనికైనా, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎలాంటి తగువలు అవుతున్నా, సంతోషంగా ఉండాలి, కలకాలం స్ట్రాంగ్గా ఉండాలి బాండింగ్ అనుకుంటే, ఎవరైనా సరే అండి, సమస్య ఉన్నా లేకపోయినా సత్యదేవుని దేవస్థానంకి వచ్చి వ్రతం చేయించుకుని వెళ్తే ఎంతో మనశ్శాంతి, అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మా ఇంట్లో ఏంటంటే పెళ్ళైన వెంటనే అన్నవరం పంపించేస్తారు, గుళ్ళో వ్రతం చేయిస్తారనమాట. కొన్ని ఇళ్లలో ఏంటంటే ఇంట్లో కూడా వ్రతాన్ని ఏర్పాటు చేసి చేయించుకుంటారు. అన్నవరం నుంచి కాకినాడ వెళ్ళే దారిలో పిఠాపురం ఉంటుందండి. పిఠాపురం కుకుటేశ్వర స్వామి దేవాలయం పాదగయ పుణ్యక్షేత్రం అండి. దీన్ని పాదగయ అంటారు. కుకుటేశ్వర స్వామి దేవాలయం శివాలయం అన్నమాట. ఈ దేవాలయాన్ని స్వయంభూ అని, పంచారామాల్లో ఒకటిగా చూస్తారు. పంచారామాల్లో ఒకటండి, పంచారామాలు 5. ఈ 5 ఊళ్ళలో వన్ ఆఫ్ ద టెంపుల్ పిఠాపురం. ఒకటి సామలకోట, పిఠాపురం, పాలకొల్లు, అమరావతి, మరొక పుణ్యక్షేత్రం ద్రాక్షారామం. ఇంటిని పంచారామాలు అంటారు. కార్తీక మాసంలో ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉంటాయండి ఈ 5 ఊర్లకి. అసలు కార్తీక మాసంలో వద్దామని అనుకున్నాము, అప్పుడు అవ్వలేదు. లక్కీగా ఇప్పుడు కుదిరింది. సాధారణంగా అన్నవరం పుణ్యక్షేత్రంలో వ్రతం చేయించుకోవాలి అంటే ఏకాదశి రోజున, పౌర్ణమి రోజున చేయించుకుంటారు. కార్తీక మాసం మొత్తం చేయించుకుంటారు. శ్రీపాద శ్రీవల్లభుడు అండి, దత్తాత్రేయుడు గుడి. శ్రీపాద శ్రీవల్లభుడు భజన జరుగుతుంది. మేము వెళ్ళే టైంకి చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇది తర్వాత రోజు భోగి రోజున ఉదయం భోగి మంట దగ్గరికి వెళ్ళాము. ఫోటోలు వీడియోలు తీసుకున్నాము. అవి ఎలా డిలీట్ అయిపోయినాయో తెలియలేదండి. మా పిల్లకాయలు ఏదో చేసినట్టున్నారు, మిస్ అయిపోయినాయి. తిను మా మరిది వాళ్ళ పాప. మేము అందరం కలిసి గాలిపటాలు ఎగరేసుకోవడం కోసం కాకినాడ బీచ్కి వచ్చాము. బీచ్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందిలేండి. సాధారణంగా ఇలాంటి ఖాళీ స్థలాల్లో గాలిపటాలు ఎగరేయడం వల్ల వేరే వాళ్ళకి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉండదు. అందులోకి మేము యూస్ చేసినవి నార్మల్ థ్రెడ్సేనండి. న్యూస్లో చూశాను, హైదరాబాద్లో
3 వరకు చనిపోయారు దారం మెడకి తగిలి కట్ అయిపోవడం వల్ల. అది పండగ పూట చాలా దారుణం అండి. సిల్క్ దారాలు లాంటివి వాడకుండా కాటన్ థ్రెడ్స్ వాడుకుంటే బాగుంటుంది. బీచ్లో ఎగిరేసాం కదా, బీచ్లో సాధారణంగా గ్రద్దలు చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. పైకి మేము గాలిపటాలు ఎగరేస్తే మా పిల్లలు తీసుకునేవి 2 కూడా గాలిపటాలు 2 కూడా గ్రద్ద మోడల్, గ్రద్దల్లాగే ఉన్నాయి యాసిస్గా. పైన తిరుగుతుంటే గ్రద్ద వచ్చి, నేను వీడియో తీసాను, మీ క్లిప్లో క్లియర్గా కనిపిస్తుందో లేదో, గెద్ద ఎగురుకుంటూ వచ్చి ఇది నిజమైన గ్రద్దేమో అనుకుని దాన్ని ఢీకొట్టి వెళ్తుంది అన్నమాట. చూడ్డానికి భలే అనిపించిందండి. రియల్గా చూస్తే మనకు భలే అనిపిస్తుంది. మేమైతే బాగా నవ్వుకున్నాం. ఆ గ్రద్ద నిజంగా ఈ గ్రద్దను చూసి నిజమైన గ్రద్దే అనుకొని వచ్చి దానికి ఢీ కొడుతూనే వెళ్తూ ఉంది. 3సారి కొట్టేటప్పటికి మా గాలిపటం కొంచెం కిందకు కూడా వచ్చింది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. గాలిపటాలు అనుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కువసేపే ఉన్నారు. ఇంకొంచెం సేపు అయ్యేటప్పటికి ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి అవ్వదు అని పిల్లలకు 1 hour 2 hours ఆడుకున్న తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళిపోయాం. మీరు ఎప్పుడైనా బీచ్లో సన్ రైజ్ చూసారా? సూర్యోదయం చాలా బాగుంటుందండి. అది ఎండాకాలంలో అయితే మనకి బాగా క్లియర్గా కనిపిస్తుంది. నేను మార్చ్లో ఒకసారి చూసాను, ఏప్రిల్లో చూసాను, ఈవెన్ మే నెలలో కూడా. కొంచెం ఎర్లీగా 4:30 అలా నిద్రలేచి వెళ్ళామంటే సన్ రైజ్ అనేది భలే కనిపిస్తుందండి. వింటర్ సీజన్లో అయితే కష్టమేలేండి. మా వారు ఒక గాలిపటం పైకి ఎగిరిపోయిందని అక్కడ ఒక కొమ్ము ఉంటే దానికి తాడు కట్టారన్నమాట, దారం దానికి కట్టారు. బీచ్ చాలా పాడైపోయిందండి. ఈనాడు చాలా బాగుండేది. ఎవరి గాలిపటం హైట్ ఉంది? నీది. ప్రిన్సెస్ కైట్. మా వాళ్ళు మొత్తం 4 గాలిపటాలు ఎగరేశారండి. 2 ఏమో గ్రద్దలు, 1 ఏమో ప్రిన్సెస్ కైట్ అంట. మా బుడ్డి పాపని చూసారుగా నిషి, ప్రిన్సెస్ కైట్. అందరికంటే ఆవిడదే హైట్ ఎగరాలని నా చిందులు తొక్కి డాన్స్ కట్టిందండి. ఆవిడదే పైకి ఎగిరింది. కానీ 2 గాలిపటాలు, 1 గాలిపటం కట్ అయిపోయి పొలాల్లో పడిపోయింది. ఆ 200 రూపాయల గాలిపటం కోసం మిస్ చేయకూడదని మా వాళ్ళు పరుగులు తీసుకుంటూ, మా ఇంకొక మరిది గారి చేతిలో కెమెరా ఉందన్నమాట. అది కొంచెం కాస్ట్లీ కెమెరా అంట. అది పట్టుకుని దాన్ని జూమ్ చేసి చూసుకుంటూ గాలిపటం ఎక్కడ పడిపోయిందో చూసుకుని మధ్యలో ఉంటే నెమ్మదిగా పంట మధ్యలోంచి పక్క నుంచి దిగి, మధ్యలోంచి వెళ్తే పంట పాడవుతుంది కదండి, అప్పుడే విత్తనాలు చల్లారంట. పక్క నుంచి దిగి మా వారెళ్ళి తీసుకొస్తున్నారు. మేము నవ్వుకుంటున్నాం. 250 రూపాయల గాలిపటం కోసం వీళ్ళు ఖరీదైన కెమెరా పట్టుకుని ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది జారి పడిపోతే ఏంటి పరిస్థితి, బంకమట్టి కదా అని. ఈ గాలిపటం మా చిన్నవాడిదండి. తీసుకొచ్చి ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకు వెళ్ళి తీసుకొచ్చారో వాళ్ళ నాన్నగారు నాకు అప్పుడు అర్థమైంది. చూడండి మావాడి కష్టాలు. 250 రూపాయలకి చేతిలో 1,00,000 రూపాయలు కెమెరా పట్టుకొని కాదు అక్కడ కడేసుకో, ఆ వాటర్లు కడేసుకో. ఇది సంక్రాంతి రోజు ఉదయం గంగిరెద్దులు వచ్చాయి. అప్పటికి 2-3 తీసుకొచ్చారు, వెళ్ళిపోయండి. ఒకటే గంగిరెద్దు వచ్చింది. అది ఈ భోగి రోజునండి సాయంత్రం భోగిపళ్ళు పోస్తారు కదా పిల్లలకి దిష్టి పోవడానికి మరియు ఆయుష్ పెరగడానికి. మా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో భోగిపళ్ళు పోసారు. వీళ్ళు మా మరిది గారి పిల్లలండి. ముందు పిక్ చూసారు కదా, అందులో 2 పిల్లలు కూడా ఇంకొక మరిది గారి పిల్లలు అన్నమాట. పిల్లలందరికీ అంతా మంచి జరగాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి. ఈ మధ్యన పిల్లలకి అసలు హెల్త్ బాగుండటం లేదు. వైరల్ ఫీవర్స్ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటున్నాయి. పిల్లలు 4 చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇది సంక్రాంతి రోజు నైట్ మాట. పండగంటే సినిమా చూడాలి కదండి. కొత్త సినిమాలు ఎన్నొచ్చాయి, సూపర్ డూపర్ హిట్లు 4-5 వచ్చినట్టున్నాయి కదండి. హనుమాన్ పిల్లలకి విజువల్గా చూడడానికి బాగుంటుంది, స్టోరీ ఉంది, బాగుంది సినిమా అన్నారని మా మరిది గారు వాటి టికెట్స్ కోసం ప్రయత్నాలు చేశారు. ఇంచుమించు టికెట్స్ దొరికేసాయి అనుకునేటప్పటికీ మేమందరం ఎగేసుకుంటూ 2 కార్లు వేసుకుని బయలుదేరిపోయామండి. సగం దూరం వెళ్ళేప్పటికి తెలిసింది టికెట్లు చాలా లేట్గా ఉన్నాయి, 11:30 షోకి అని. అంత లేట్ అయితే పిల్లలు ఇబ్బంది పడతారు కదా అని బ్యాక్ వస్తుంటే ఇది ఈట్ స్ట్రీట్ మాట. మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేక ఇక్కడ కొంతసేపు మమ్మల్ని మాతో స్పెండ్ చేస్తే పిల్లలు మేము కూడా రిఫ్రెష్ అవుతాము, మూవీ మిస్ అయ్యాను ఫీలింగ్ లేకుండా ఉంటుందని మా మరిది గారు ఇలా తీసుకొచ్చారు. ఇక్కడ కొంతసేపు పిల్లలు కావాల్సినవి మార్నింగ్ చేసిన పిండి వంటలు తిన్నా కూడా ఎక్కడో కొంచెం గ్యాప్ ఉంచుకున్నారంటండి.
ఒకటి ఆర్డర్ ఇచ్చుకొని అందరూ చిన్న చిన్న ముక్కలు టేస్ట్ చూశారు. నేనైతే తినలేదు. తినేవాళ్ళు మాత్రం కొన్ని ఓకేగా ఉన్నాయి, కొన్ని సూపర్గా ఉన్నాయి అని చెప్పారు. ఫైనల్లీ ఈట్ స్ట్రీట్ ఫుడ్ కొన్ని ఓకేగా ఉన్నాయి, కొన్ని సూపర్గా ఉన్నాయి. మా పండుగ ఇలా జరిగింది. కనుమ రోజు మధ్యాహ్నం నుంచి మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ డేకి టికెట్స్ లేవు. ఆ నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్, అంటే ఈ రోజు నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి బయలుదేరి వచ్చేసాము. నాన్నగారు కోడి పందెం కొడితే కోసమాంసం వచ్చిందండి. ఇది నాటుకోడి కర్రీ మాట. ఇది తీసుకొచ్చి దీన్ని కర్రీ చేసుకున్నాము. కనుమ రోజున తింటారు చాలామంది, కానీ మంగళవారం వచ్చింది కాబట్టి మేము ఎస్టర్డే నిన్న బుధవారం చేసుకున్నాము కనుమ రోజున. ఏమైనా బాయిలర్ కోడికి నాటుకోడికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఈ టేస్ట్ అలవాటు పడిన వాళ్ళు అది తినడానికి కొంచెం కష్టమే. భయపడకండి, ఇందులో ఉన్నది నేను, మా చెల్లెళ్ళిద్దరు. ఇయర్లీ వన్స్ ముగ్గురం ఇన్స్టా పేజ్లో కానీ లేదంటే ఆఫ్లైన్లో కానీ ముగ్గురం ఒకలాంటివి ఏవో ఒకటి ఆర్డర్ ఇచ్చుకుని డ్రెస్ డిజైన్ చేయించుకోవడము, లేకపోతే నచ్చినవి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడమో జరుగుతుంది. ఇది మూన్ గాడ్సెస్ అనే పేజ్ నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాము. 3 కలర్స్ కూడా అందులో కనిపించినంత వైబ్రెంట్ కలర్స్ కాదు, కానీ 3 పేస్టల్ షేడ్స్ 3 బాగున్నాయి. మాకు డ్రెస్సెస్ కూడా కంఫర్ట్ అనిపించాయి. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్టు మా ముగ్గురికి ఇదో రకమైన తుత్తి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.